సో హీ వాస్ టెల్లింగ్ మీ ఈవీవి గారు ఒక 6 హీరోలు 6 హీరోయిన్లు 6 కమెడియన్స్ తోటి కొత్తగా మూవీ అనుకుంటున్నారు. ఇనిషియల్లీ ఇట్ స్టార్టెడ్ విత్ ఆల్ ఎస్టాబ్లిష్డ్ హీరోస్ లైక్ జగపత్ బాబు గారు, శ్రీకాంత్ గారు, జేడి చక్రవర్తి గారు, ఇంకా ఎవరో చెప్పారు మేడం. ఇలా యాక్టర్స్ తోటి చేద్దాం అనుకుంటున్నాం. బట్ కొత్త వాళ్ళతో ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పి దాన్ని మార్చారు, మళ్ళీ కథని అన్నారు. సో అప్పటికి ఇంకా కాస్టింగ్ అవ్వలేదు. సో హీ సజెస్ట్ వై డోంట్ గో గివ్ అ ట్రై, బాగానే ఉన్నావు కదా చూడడానికి, గో గివ్ అ ట్రై అన్నారు. సో అప్పుడు ఆర్జీవి గారు చెప్పారు మీకు? ఆర్జీవి గారు కాదు, జేడి చక్రవర్తి గారు. ఓకే. సో దట్ వాస్ హిజ్ పుష్, ఐ డోంట్ నో వై. దాని తర్వాత మళ్ళీ ఐ కుడెంట్ మీట్ హిమ్ ఎట్ ఆల్. సో ఆయన చెప్పారు ఏం చేయాలి, ఇమీడియట్ థింగ్ ఫస్ట్ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు గో విత్ ఫొటోస్. సో ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు సుబ్బరాజు గారు అన్నారు, ఇక్కడ ఫేసెస్ అని ఒక స్టూడియో ఉంటుంది, దాంట్లో కృష్ణుడు ఒక అబ్బాయి ఉంటాడు, బాగా తీస్తాడు ఫోటోగ్రఫీ, వెళ్ళామా అన్నారు. హీఈస్ నన్ అదర్ దెన్ అవర్ కృష్ణుడు. ఓకే. హీ యూస్ టు హ్యావ్ అ స్టూడియో. హీఈస్ అ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్. అవునా? అండ్ మొత్తం హాఫ్ ఆఫ్ హిస్ లైఫ్ హీ సాక్రిఫైస్ ఫర్ ఫోటోగ్రఫీ. హీఈస్ క్రేజీ ఇన్ ఫోటోగ్రఫీ అండి. సో అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం, ఒక పోర్ట్ఫోలియో తీయించుకోవడం, దాని తర్వాత అది తీసుకుని ఈవీ గారి దగ్గరికి వెళ్ళడంతోనే గాట్ సెలెక్టెడ్. సో ఇట్స్ లైక్ స్ట్రైట్ అప్రోచ్. అండ్ అక్కడ కూడా సేమ్ థింగ్, మేనేజర్స్ వీళ్ళకి వాళ్ళకి ఇస్తే ఫోటోలు ఆయనకి ఇస్తారా లేదని చెప్పి ఐ వెయిటెడ్ ఫర్ హిమ్ ఫర్ హిస్ వెహికల్ టు కమ్ స్ట్రైట్ ఓవర్. ఆయన దగ్గరికి వెళ్ళిన ఫోటోస్ ఇచ్చి, సార్ ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ సో అండ్ సో ఇన్స్టిట్యూట్లో వచ్చానని నేను. సరే వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపో ఫోటో. ఆడిషన్ ఏమైనా తీసుకున్నారా? వాళ్ళు టెల్ అదే వస్తున్నాను, అది చాలా స్ట్రేంజ్గా జరిగింది. అప్పుడు ఏంటంటే నాకు ఇండియా నుంచి స్కూల్ నుంచి డైరెక్ట్గా సింగపూర్ వెళ్ళిపోయాను. అక్కడే 6 years ఉండి ఇక్కడ కల్చర్ మనకు తెలియలేదు. ఒక హైరార్కీ ఉంటుంది, నమస్తే నమస్తే కొట్టుకుంటూ వెళ్ళాలి, అది లేకపోతే పని జరగదు. అప్పుడు అసలు జరిగేది కాదు. యా, అదే నా ఎక్స్పీరియన్స్. మిగతా వాళ్ళకి ఏం తెలియదు కానీ నా వరకు అయితే అలా జరిగింది. సో ఐ స్ట్రైట్ ఓవర్ వెంట్, గేవ్ ద ఫొటోస్. ఈ సెడ్ లేదు అక్కడ మేనేజర్ ఉంటారు, ఆఫీస్లో ఇచ్చేయన్నారు. లేదు సార్ అక్కడ ఇస్తే మీరు పక్కన పాడేస్తారు, ఆర్జీవీ ఆఫీస్లో నేను చూసాను అలాగే పాడేస్తున్నారు అందరూని. వెళ్ళింది ఒకటే ఆఫీస్కి అప్పటికి. అంటే అక్కడ ఎక్కువ రోజులు స్పెండ్ చేశాం కదండి, ఏదోలా కానీ కన్విన్స్ చేసి జాయిన్ అయిపోవాలి. బట్ వాళ్ళేమో వద్దు అని వాళ్ళు. సో ఆయన సరే అని చెప్పి ఆ చిరాకుగానే నా చేతిలోంచి లాక్కుని 2 photos తిప్పి ఆపేసి నా ఫేస్ చూశారు, ఫొటోస్ చూశారు. దెన్ మళ్ళీ చూసి సరే కింద వెయిట్ చేయన్నారు. వెయిట్ చేస్తున్నా 15 minutes 20 minutes ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిందని ఫోన్ చేయట్లేదు. సీరియస్కి వెళ్ళి భయ్యా సార్ రమ్మన్నారు, ఏంటి ఈజ్ నాట్ కాలింగ్ మీ, హాఫ్ అన్ అవర్ అయిందని అన్న. వాళ్ళు కింద నుంచి పైకి చూసారు, ఏంటి వీడు సార్ని డిమాండ్ చేస్తున్నాడు. అప్పటికే ఆయన పెద్ద డైరెక్టర్ ఆయన. బట్ లక్కీగా తర్వాత పిలిచి ఒక స్క్రిప్ట్ ఇచ్చారు. ఇచ్చి ఒక 15 minutesలో కొంచెం చదువుకొని వచ్చి అది చెయ్యి అన్నారు. ఇలా పేపర్ చదివి పేపర్ పెట్టాను. సార్ తెలుగులో రాసింది సార్. అయితే అన్నారు, నాకు తెలుగు చదవడం రాదు సార్ అన్నాను. అప్పుడు రాదు, సీరియస్లీ నువ్వు తెలుగు అడిగినా అన్నారు. అవును సార్, తెలుగు చదవడం రాదంటే నేను చిన్నప్పటి నుంచి సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నానంటే కొంచెం మార్క్స్ ఎక్కువ వస్తాయి కదా. సో మిగతా సబ్జెక్ట్లో వీక్ ఉన్నా ఇది ఇంగ్లీష్లో కూడా రాసేయచ్చు సార్ హిందీ ఆన్సర్స్. సో ఐ టుక్ దట్ అన్నాను. మరైతే ఎలా చూస్తున్నారు, పోనీ నేను కింద ఉన్న అడిగి ట్రాన్స్లేట్ చేసుకుని చేస్తాను సార్ అన్నారు. ఏదో ఒకటి ఏడన్నారు. సో తీసుకుని కిందకి ఆఫీస్కి వచ్చి ఆయన అప్పటికి ఇరిటేటెడ్ ఆయన వచ్చి పాపం వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తుంటే, వాళ్ళు తెలుగులో చదువుతుంటే నేను ఇంగ్లీష్లోనే దాన్ని ఇంగ్లీష్లో రాసుకుని ఐ ప్రాక్టీస్డ్. దాన్ని వెళ్ళి చెప్పాను. చూశారు. ఏ ఇన్స్టిట్యూట్ అన్నా ఉండదు, సత్యానంద ఇన్స్టిట్యూట్ అన్నారు. నాటకాలకు బాగా పనికి వస్తావు, సినిమాలు పనికిరావు అన్నారు. సార్ అన్నారు, కానీ నీకు ఒక లుక్ ఉంది, టిపికల్ లుక్, నువ్వు పని చేయి, వెళ్ళి నానా పటేకర్ మూవీస్ అన్నీ చూసిన తర్వాత 15 days తర్వాత మళ్ళీ రా అన్నారు. సో వెళ్ళి మొత్తం నానా పాటేకర్, పరిందా, చాలా మూవీస్ ఉన్నాయి, అవన్నీ చూసి వచ్చి మళ్ళీ వెళ్ళాను. ఆ సినిమాలో సీన్ ఏదైనా చేయన్నారు. ఐ డిడ్ దట్. ఓకే, నువ్వు ఒక 1 month వరకు ఈ ఆఫీస్ కానీ ఈ ఫిల్మ్ నగర్లో కనపడకు. ఎందుకు? సేమ్ క్వశ్చన్ నాకు వచ్చింది. ఎందుకు సార్ అన్నాను. నేను చెప్తున్నాను కదా, నువ్వు కనపడకు, ఎవరికి చెప్పుకో నా దగ్గరికి వచ్చావని కూడా అన్నాను. కట్ చేస్తే నెక్స్ట్ డే నుంచి ఆల్ ద ఫిల్మ్ న్యూస్లో అన్నట్లోని 6 కొత్త హీరోలు, 6 కొత్త హీరోయిన్లు, 6 కమెడియన్స్ కావాలని చెప్పి యాడ్ స్టార్ట్ అయినాయి. సో ఈ యాడ్ స్టార్ట్ అవ్వకంటే ముందే నేను ఎంటర్ అయిపోయాను అనమాట. సో దాని తర్వాత దెన్ ఎవ్రీడే ఆఫ్టర్ దట్ ఐ గాట్ ఎ కాల్. రోజు ఆఫీస్కి వెళ్ళి ఇంత బస్తాలు వచ్చి 1 month. ఆ 1 month ఎందుకు దూరంగా ఉండమన్నారు? ఎందుకంటే ఆల్రెడీ సెలెక్ట్ చేశారని తెలిస్తే చాలామంది డిసప్పాయింట్ అయిపోతారు కదా, ఇంకా చాలామంది ఉన్నారు పంపించవలసిన వాళ్ళు.
సో రోజు ఇంతంత గన్నీ బ్యాగ్స్లో వచ్చాయని పోస్టులు ఫొటోస్. సో ఫ్రమ్ ఆల్ ఓవర్ ఏపీ. అప్పట్లో ఒకటే స్టేట్. అప్పుడు మెయిల్స్ ఇవన్నీ ఎక్కువ లేవు, అంతా పోస్టే. సో అవి రోజు కూర్చోవడం, ఆ ఆఫీసు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీంతో పాటు నేను కూర్చొని అలా సాగ్రిగేట్ చేసి మేల్ ఫీమేల్ ఏజ్ గ్రూప్స్ అలా అన్నీ చేసుకుని చేసేవాళ్ళు అనమాట. సో అలా కొంచెం అక్కడ అట్మాస్ఫియర్ అంతా అలవాటైంది. దెన్ ఆఫ్టర్ దట్ వన్ ఫైన్ డే హీ అనౌన్స్డ్ 6 heroes 6 heroines అండ్ ఇది ఫైనల్ అయ్యారు ఆయన. సో దాంట్లో నేను ఒకడిని అయ్యాను. దట్ వాస్ ఎ సెన్సేషన్ ఆ రోజుల్లో. అంటే ఇప్పటికి కూడా ఐ థింక్ నో వన్ డిడ్. అంటే 6 హీరోయిన్లు 6 హీరోలతో ఇప్పటివరకు ఎవరు చేయలేదు అనుకుంటా. అంటే ఏం లేదండి, ఈవీవి గారి దగ్గర ప్రాబ్లం ఏమైందంటే హీ వాస్ టూ అహెడ్ ఆఫ్ ద సొసైటీ. అదే సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే డెఫినెట్ హిట్. ఎస్, అంటే రీ రిలీజ్ కి కూడా అడుగుతున్నారంటే కదా. నాకే వస్తూ ఉంటాయి చాలా కాల్స్. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో అయితే రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. నేను నరేష్ గారితో కూడా డిస్కస్ చేశాను రీసెంట్గా. ఆయన ఒక చిన్న నవ్విచ్చి వదిలేశారు అంతే, లెట్ ఇట్ బి అండ్. ఇప్పుడు 6 హీరోలు 6 హీరోయిన్లు అంటే యు ఆర్ ద గై ఫస్ట్ కాస్టెడ్. అంటే అప్పుడు మీకు చాయిస్ ఇచ్చారా, లేకపోతే ఆయనే సెలెక్ట్ చేసి మీరు రోల్ కి కరెక్ట్ గా సూట్ అవుతారు అనుకున్నారు? ఆయన డే 1 నుంచి ఆయన నా ఫొటోస్ చూడగానే సెలెక్ట్ చేసింది అదే రోల్, అండ్ లాస్ట్ వరకు అదే రోల్ చేశాను. ఫస్ట్ నెగటివ్ షేడ్ ఉండి తర్వాత ఒక పాజిటివ్ యాంగిల్. యా, పాజిటివ్ యాంగిల్ ఇన్ ద సెన్స్ ఎండింగ్ కూడా నెగటివే ఉంటుంది, తప్పదు ఇంకా అన్నట్టు. తర్వాత తప్పదు అన్నట్టుగా. దట్ వాజ్ అ గుడ్ రోల్ అండి. నా కెరీర్ లో ఇప్పటి వరకు అంత మంచి రోల్ మళ్ళీ నాకు దొరకలే. అంత మంచి రోల్ దొరకలేదా? మొగల్ రేకులు దానికి మించిపోయింది కదండి. అంటే ఆయన మూవీస్ మూవీస్ మొగల్ రేకులు అన్నది టెలివిజన్ అండ్ ఇట్ వెంట్ ఇన్ ద హార్ట్స్. కానీ ఇఫ్ టుడే యూ వాంట్ టు సీ, లక్కీగా ఇప్పుడు మన సోషల్ మీడియా ఉంది కాబట్టి చూస్తున్నాం. బట్ టెలివిజన్ సిరీస్లో అన్ఫార్చునేట్లీ ఇంకోసారి చూడడానికి అవకాశం ఉండదు. ఆ మూవీ కెన్ బి రిపీటెడ్ ఎనీ టైమ్. సో అప్పుడు 6 పతివ్రతలతో అలా ఎంటర్ అయ్యి ఆ తర్వాత ఇంకా మళ్ళీ సినిమాలే చేశారా, మళ్ళీ సీరియల్స్ కూడా? లేదు, ప్యారలల్గా ఏముందంటే 6 పతివ్రతలు చేస్తుండగానే ఎంఎస్ నారాయణ గారు ఆఫీస్ దగ్గర పరిచయం అవ్వడం, ఆయన వాళ్ళ అబ్బాయిని హీరోగా లాంచ్ చేస్తూ హీ వాజ్ లుకింగ్ ఫర్ అ విలన్. సో నన్ను చూడడం, ఇమ్మీడియట్గా ఆయన ఆఫీస్ అడ్రస్ ఇచ్చి ఆఫీస్కి రమ్మడం. సో హీ కాస్టెడ్ మీ ఇన్ హిస్ మూవీ యాజ్ అ విలన్. సో వాళ్ళ అబ్బాయిని హీరోగా లాంచ్ చేస్తూ నన్ను విలన్గా లాంచ్ చేశారు. అండ్ హీఈస్ ద వన్ హూ యాక్చువల్లీ గేవ్ మీ దిస్ నేమ్ రవి వర్మ. మై బర్త్ నేమ్ ఇస్ సంతోష్ కుమార్ వర్మ. అవునా? అయ్యో, మనం ఇన్ని రోజులు మోసపోయామండి. మాకు అసలు మామూలుగానే మీ పేరు రవివర్మ అని కూడా గుర్తుంటది, మాకు సెల్వ అని గుర్తుంటది. అది పోనీ కష్టపడి మేము రవివర్మ అని తెలుసుకున్నామని మేమేదో ఫీల్ అవుతుంటే ఇవాళ కొత్త విషయం. యాక్చువల్ నేమ్ అదే అండి. సో ఆయన మూవీ ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ అయింది, కొడుకు మూవీ షూటింగ్ ఫస్ట్ స్టార్ట్ అయింది, రిలీజ్ అయింది 6 పతివ్రతలు ఫస్ట్. సో షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే ఆయన మార్చేశారు. మార్చేసి అండ్ హీస్ టు టేక్ మీ అరౌండ్, ఆయనతో పాటు తిప్పుతూ ఉండేవారు. ఒక సొంత కొడుకుని తీసుకెళ్తారు, ఎలాగైతే అందరినీ పరిచయం చేస్తారు ఇండస్ట్రీ, అలా తీసుకెళ్ళి అందరినీ పరిచయం చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇచ్చిన ఒక ఇన్విటేషన్, చిరంజీవి గారికి ఇచ్చిన ఇన్విటేషన్ని వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళారు, నన్ను తీసుకెళ్లారు. సో అలా ప్రమోట్ చేశారన్నమాట ఆయన. నేనే నీకు పేరు పెట్టాను రా, సో నేనే నేను పెద్దవాడిని చేయాలని చెప్పి. హాయ్, నేను మీ రవివర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా అండ్ డూ ఫాలో ఇట్. థ్యాంక్ యూ.